హలో గైస్, వెల్కమ్ టు అనిల్ నాయర్ క్లాసెస్. మైసెల్ఫ్ వెంకటేష్ పార్మంచాల. ఈరోజు బిట్ ఆఫ్ ది డే. హెచ్డిఐ ఈజ్ అన్ అగ్రిగేట్ మెజర్ ఆఫ్ ప్రోగ్రెస్ ఇన్ విచ్ ఆఫ్ ది 3 డైమెన్షన్స్ అన్నాడు. అంటే ఆ యొక్క మానవాభివృద్ధి సూచి అనేది ఏదైతే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అనేది ఒక దేశ ఆర్థికాభివృద్ధికి సంబంధించిన సూచిగా పరిగణించడం జరుగుతుంది. సో కింది ఏ అంశాలు అనేది పరిగణలోకి తీసుకుంటారు? ఫస్ట్ ఆప్షన్ ఏ వచ్చేసి ఆరోగ్యము, ఎడ్యుకేషన్ విద్య మరియు ఆదాయము, ఈ 3 డైమెన్షన్స్ తీసుకుంటారా? లేదా ఫుడ్ సెక్యూరిటీ ఆహార భద్రత, ఎంప్లాయ్మెంట్ ఉద్యోగిత మరియు ఆదాయం తీసుకుంటారా? వ్యవసాయము పారిశ్రామిక సేవా రంగం తీసుకుంటారా? హైట్ వెయిట్ కలర్ అనేది తీసుకుంటారా? సో ప్లీజ్ ట్రై టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. నెంబర్ ఆఫ్ టైమ్స్ ఈ క్వశ్చన్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్లో రిపీట్ అవ్వడం జరిగింది. అట్ ద సేమ్ టైం జనరల్ స్టడీస్ ఏదైతే ఉందో స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్లో కూడా చాలా సందర్భాల్లో ఈ క్వశ్చన్ అనేది అడగడం జరిగింది. సో ప్లీజ్ ట్రై టు ఆన్సర్. సో ద రైట్ ఆన్సర్ వచ్చేసి మనకి ఇక్కడ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఏదైతే మనం చెప్పుకున్న లాంగ్విటీ ఆఫ్ లైఫ్ ఏదైతుందో ఆయుర్దాయము మరియు ఎడ్యుకేషన్ మనకి అక్షరాస్యత ఆర్ నాలెడ్జ్ అని చెప్పేసి అంటాం. ఓకే, నాలెడ్జ్ అటైన్మెంట్ ఇండెక్స్ అని చెప్పేసి అంటాం, విజ్ఞాన సూచి అని చెప్పేసి అంటాం. ఇది కాకుండా పర్ క్యాపిటా జిఎన్పి తలసరి ఆదాయం ఏదైతుందో ఈ 3 అంశాలను ఆధారంగా చేసుకొని మనం హెచ్డిఐ ఒక దేశ ఆర్థికాభివృద్ధి అనేది ఏ విధంగా ప్రోగ్రెస్ అవుతుందని చెప్పేసి మనం అంచనా అనేది వేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం వచ్చేసి యుఎన్డిపి వాళ్ళు, యునైటెడ్ నేషనల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ వాళ్ళు ఈ యొక్క ఆర్థిక సూచికి సంబంధించిన ఆ ర్యాంకింగ్ అనేది అందించడం జరుగుతుంది. సో రాబోయే రోజుల్లో ఈ యొక్క 2024-2025కి సంబంధించిన ఆ యొక్క సూచి హెచ్డిఐ సూచి ఎంత, మన యొక్క భారత వ్యవస్థకి సంబంధించిన ఇండియాకి సంబంధించిన ర్యాంకింగ్ ఎంత అని చెప్పేసి అవి ఎప్పటికప్పుడు కూడా మీరు అప్డేట్ చేసుకోవడానికి ప్రయత్నించండి. సో మన యొక్క అనిల్ నాయర్ క్లాసెస్లో మనము పూర్తి స్థాయిలో ఓకేనా ఆల్ ఇన్ వన్ కోర్స్ అనేది లాంచ్ చేయడం జరిగింది. సో అటు తెలుగు మీడియం వాళ్ళకి, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి, మీరు సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ ప్రిపేర్ అయినా, స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ ప్రిపేర్ అయినా, మీరు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వారైనా సరే, తెలంగాణ వాళ్ళకి సంబంధించిన అయినా సరే, ఆల్ ఇన్ వన్ కోర్స్ అనేది మీకు పూర్తి స్థాయిలో మీకు లాంచ్ చేయడం జరిగింది విత్ ద టాప్ అండ్ ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ. సో ఫర్ లెందీ వీడియోస్ లర్నింగ్ త్రూ ఎంసీక్యూ సెషన్స్ కావాలి అనుకుంటే మనకు అనిల్ నాయర్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలా ప్రతి సబ్జెక్ట్కి సంబంధించిన ఎంసీక్యూ సెషన్స్ అనేది మనకి ఎవ్రీ వీక్ మనకి అవైలబుల్గా ఉంటాయి. సో థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అనిల్ నాయర్ క్లాసెస్. థ్యాంక్ యూ సో మచ్.